బాపట్ల జిల్లా ఈదుముడిలో జూలై 7న మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన కరపత్రాన్ని హైదరాబాద్లోని హబ్సీగూడలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. వాస్తవానికి ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పాటు కావాలని అనుకుంటే ఇదే తెలంగాణ రాష్ట్రంలో, ఇదే హైదరాబాద్ లో ఉంది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో, ఇదే హైదరాబాద్ లో ఉంది. ఎలా అన్నా అంటే ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడడానికి కాకముందు నుంచి 1965లో అప్పుడు ఉండబడినటువంటి ప్రభుత్వం లోకూర్ కమిషన్ వేసింది. ఆ లోకూర్ కమిషన్ అధ్యయనం చేసిన తర్వాత ఎస్సీల సామాజిక స్థితిగతుల మీద అధ్యయనం చేసిన తర్వాత ఒక అభిప్రాయం చెప్పింది. ఏమంటే ఎస్సీలో ఉండబడిన 59 కులాల నుంచి ఎస్సీ మాల కులాన్ని తొలగించండి, వాడు బాగా అభివృద్ధి చెందారు, మిగిలిన కులాలకు రిజర్వేషన్ అందాల్సిన అవసరం ఉందని చెప్పని లోకూర్ కమిషన్ చెప్పింది. ఎప్పుడు 1965. 1965లో ఎప్పుడైతే లోకూర్ కమిషన్ చెప్పిందో వెంటనే అప్పటికే మన మాదిగ సామాజిక వర్గంలో ఎదిగి ఉండబడినటువంటి మన మాదిగల తల్లి సదాలక్ష్మమ్మ 1967 నుంచే ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పని ఆమె పోరాటం ఇక మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆ పోరాటం మేధావులకి పరిమితమైంది, ఆ పోరాటం ఉద్యోగస్తులకే పరిమితమైంది. తర్వాత వారి గడపదానికి ప్రజానికి క్షేత్రంలోకి వచ్చి పోరాటాన్ని బలపెద్దగా నిర్మించడంలో కొంత జరుపుకోవాలని చెప్పని ఆశించి అడుగులేసినటువంటి సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. వాస్తవానికి ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పాటు